లాస్ట్ వీకెండ్ పప్పు చెక్కల వీడియోలో మురుకులు కూడా చేశా అని చెప్పా కదా. సో ప్రాసెస్ చూపిస్తా. దీనికోసం అయితే నేను ఒక 4 కప్స్ బియ్యం పిండికి 2 కప్స్ మినపప్పు 1 కప్ పెసరపప్పు తీసుకున్నా. అయితే ముందే ఈ పప్పుల్ని కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్లో ఫ్రై చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ రైస్ ఫ్లోర్లో మిక్స్ చేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, వామ, జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ గీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మురుకుల పీటలో పెట్టుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవడమే. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మిక్సీ జార్లో పౌడర్ ఎంతసేపటికి గ్రైండ్ చేసినా కూడా పప్పు మెత్తగా రాలేదు. సో మురుకులు అనేవి కొంచెం గట్టిగా వచ్చాయి. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే పాసిబుల్ అయితే ఇండియా నుంచి కొరియర్ చేసుకోండి పప్పుల్ని, ఎందుకంటే అక్కడ గిర్నీలు ఉంటాయి కదా. సో ఫైన్ పౌడర్ లాగా వాళ్ళు చేసిస్తారు. లేదు అంటే మిక్సీ జార్లోనే ఫైన్ పౌడర్ లాగా చేయడానికి ట్రై చేయండి. లేదంటే నాకు వచ్చినట్టు మీకు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. అండ్ తినడానికి టీత్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. బట్ టేస్ట్ అయితే క్రిస్పీగా భలే ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.